ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఉదయకాలం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యేసుకి కోపం వస్తుందా? దేవుడికి కోపం వస్తుందా? ప్రశ్న. దేవుడు కోపం రాదండి. దయమయుడు, కరుణమయుడు, ఆయన జాలి కలిగిన దేవుడు అని అంటావా? అవును, కరెక్టే. కానీ దాంతోపాటు ఆయన కోపం కూడా వస్తుంది. ఏమండి, దేవుడు కోపం వస్తుందా? మరి ఈశ్వరు దయమేడు, కరుణమేడు అంటున్నారు. కోపం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? చూడండి, వాక్యంలోకి వెళ్తే మత్తయి సువార్త 21:12 ఒక మాట ఉంటుంది. యేసుప్రభు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని, రోకలు మార్చువారిని కొరడా పెట్టి కొట్టి వెళ్ళగొట్టి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, దాన్ని దొంగల గుహగా చేస్తున్నారు అన్నాడు. అక్కడ యేసయ్యకి చాలా కోపం వచ్చింది. ప్రియులారా, గమనించాలి. దేవుడికి ప్రేమతో పాటు కోపం కూడా ఉంటుంది సుమా. జాగ్రత్తగా ఉండాలి. బహు నేర్పరిగా, బహు తెలివిగా దేవుడి దగ్గర వినయ విధేయత కలిగి జీవించాలి. కానీ దేవుడు జాలి కలిగినోడు, మనం చేసే పనులు చేసిపోదాం, ఆడే అబద్ధాలు ఆడేద్దాం, చేసే మోసాలు చేసేద్దాం, ఇష్టానుసారం జీవించేద్దాం అనొద్దు. కొరడా పట్టి యేసయ్యకి ఎంత కోపం వచ్చిందంటే మొత్తం అక్కడ ఉన్న అందరినీ బాధేశాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారేటయా. పిల్లల చాలా కోపం వచ్చింది ప్రభుకి. అప్పటికప్పుడు తోసేశాడు, బల్లలు పడగొట్టేశాడు, ఆ పక్షులన్నీ బయటికి గెంటేశాడు, మనుషులను గెంటేశాడు. ఎంత కోపం వచ్చేసింది ఆయనకి. పిల్లల గమనించాలి. మనం కొన్నిసార్లు దేవుడు దయామయుడు, కరుణామయుడు అని మనం ఇష్టానుసారంగా వేషాలు వేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. మన హృదయం అనే దేవాలయం కూడా మనం పాడు చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. హృదయం అయింది. నేను విలువ పెట్టుకున్నాను, నీవు నా సొత్తు అన్నాడు ఒక దగ్గర ఆయన. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఆయన ఏళ్ళ భయభక్తి కలిగి ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా వేషాలు వేయటానికి కుదరదు. చాలామంది ఏం చేస్తారంటే, యేసుప్రభు జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, ఎన్ని తప్పులు ఎన్నిసార్లు చేసినా క్షమించేస్తాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని చాలామంది చేసే పాపాలు చేస్తూ ఉంటారు. ఆడే అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, ఇతరులను మోసం చేస్తూనే ఉంటారు. పర్వాలేదులే అనుకుంటారు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కోపంతో కొరడా పెట్టి ఏకబాదులు బాధేశాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను. ఏమంటే మందిరాన్ని కదా శుభ్రం చేసి అనుకుంటున్నారా? కాదు, మనల్ని కూడా శుభ్రం చేస్తాడు. అవసరమైతే ఉతుకుతాడు మనల్ని. నిన్ను నన్ను అవసరమైతే ఉతుకుతాడు, బాగుతాడు మనల్ని. ఆయన ఎన్నుకున్న వారిని, కోరుకున్న వాడిని వదిలేయడు. ఒక టైం వచ్చినప్పుడు బాగుతాడు, నేలకేసి కొడతాడు మనల్ని. మనం అనుకుంటాం ఆయన ఏం చేయలే, దయమేడు, కరుణమేడు, ప్రేమ కలిగినోడు, అబ్బో ఎన్ని పేర్లు ఉన్నాయకి. కానీ కొన్ని పేర్లు మర్చిపోతున్నారు. ఆయన భయంకరుడు, రోషం కలిగిన దేవుడు. భయంకరుడు, రోషం కలిగిన దేవుడు. ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఆయన కోపం కూడా వస్తుంది. ఊరుకోడు. ఏదో ఒక రకంగా నీ హృదయాన్ని బాగు చేయటానికి, నీ మనసును బాగు చేయటానికి, నిన్ను సరైన మార్గంలో పెడతానికి కొరడా పట్టుకుంటాడు, బాగుతాడు. నాకెందుకు వచ్చింది బాధ, నాకెందుకు ఇన్ని శిక్షలు, నాకెందుకు ఈ రోగం, ఎందుకు ఈ జబ్బు, ఎందుకు ఈ తెగులు, ఎందుకు ఈ సమస్యలు, నేను నలిగిపోతున్నాను అనుకుంటున్నావా? కాదు కాదు, దేవుడే పెట్టాడు. నువ్వు సరైన మార్గంలోకి రావాలని, మంచి స్థితిలో ఎదగాలని దేవుడే నీకు అది పెట్టాడు. గమనించాలి పిల్లలు. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం వింటే నీవు ఒకసారి జ్ఞాపకం చేసు. కష్టాల్లో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? నష్టాల్లో ఉన్నావా? కంగారు పడొద్దు. దేవుడే కొన్నిసార్లు అలా చేస్తాడు నిన్ను. దేవుడే అలా చేస్తాడు. ఎందుకంటే నువ్వు దారిలోకి రావాలని. టీచరు పిల్లల్ని కొడతారు. నేను చదువుకున్నప్పుడు చెయ్యిలా చాపి ఆ పైన కొట్టేవారు. ఆ పైన బోన్స్ మీద ఆ చెయ్యిలా చాపి దాని మీద కొట్టేవారు. చాలా బాధ కలిగేది. టీచరు వద్దొద్దంటే అలా ఊరుకునేవాడు కాదు, అక్కడే కొట్టేవారు. గోడ కుర్చీ వేసేవారు. 1 గంట నడుము పట్టేసేది, చేతులు బాధ వచ్చేది. ఏం టీచర్ అంటే వాళ్ళు అనేవారు, నువ్వు
డెవలప్ అవ్వాలంటే లేదా చదువుల్లో ఎదగాలంటే నీకు ఈ శిక్ష తప్పదు. ఈ శిక్ష తప్పదు. టీచర్కి ప్రేమ లేదా? టీచర్కి జాలి లేదా? కరుణ లేదా? ఉన్నాయి. కానీ నిన్ను బాగు చేయడానికి కొన్నిసార్లు కొడతారు. దేవుడు కూడా అంతే, నీ సరైన మార్గంలో పెడతానికి నీకు కొన్ని శిక్షలు విధిస్తాడు. అనుభవించాలి. ఇక్కడ అదే జరిగింది. దేవాలయం దగ్గరికి వచ్చాడు యాకబాధుడు. పోన్లే వ్యాపారం చేసుకున్నారు, చేసుకొనిలే అని వదిలేలా. పోన్లే ఏదో అమ్ముకుంటున్నారు, అమ్ముకొనిలే అని వదిలేలా. గమనించాలి పిల్లరా, నువ్వు చేస్తూ ఆయనకి కావాలి, నువ్వు ఇష్టానుసారంగా చేస్తే ఆయన ఊరుకునేవాడు కాదు, కొడతాడు. కాబట్టి శిక్షించి రక్షించే దేవుడిన. శిక్షించి రక్షించి సరైన మార్గంలో పెడతాడు నేను. కనుక ఈ ఉదయకాలం బహు జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఉండాలి. కరుణమయుడు కదా, దయమయుడు కదా అని మన ఇష్టానుసారంగా వేషాలు వేస్తే ఆయన ఊరుకునేవాడు కాదు. ఏదో ఒక రోజు నీకు శిక్ష విధిస్తాడు. ఏదో ఒక రోజు నిన్ను ఇబ్బందుల్లో పెడతాడు. చెప్పాడు కదా, ఇబ్బంది కులములో నిన్ను పెడతానన్నాడు ఆయన. చెప్పాడు బైబిల్లో, ఇబ్బంది కులంలో నిన్ను పరీక్షిస్తాను, జాగ్రత్తగా ఉండి అంటున్నాడు. నేను పరీక్షిస్తానన్నాడు. యాకోబుని ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దొంగోడు, యాకోబు మోసగాడు, తండ్రితో అబద్ధం ఆడాడు, అన్నయ్యతో అబద్ధం ఆడాడు, పారిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అనుకుంటున్నాడు నేను చాలా తెలివైనోడిని, నేను చాలా జ్ఞాని అనుకున్నాడు. గమనించాలి పిల్లరా, పారిపోతున్నాడు. తండ్రిని అన్నయ్యని మోసం చేసి పారిపోతున్నాడు. అయితే ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు సంధించాడు. పట్టుకున్నాడు దేవుడు, పట్టుకొని ఎరగొట్టాడు. యాకోబుని ఎరగొట్టాడు. తెలుసా, తెల్లార్లు పెనుగులాడాడు. యాకోబు తుంటి కాలు ఒక దెబ్బేయగానే కాలు ఇదైపోయింది. యాకోబుకి కుంటుడైపోయాడు. ఆ కాలు బాధతో ఏడుస్తూ అన్నాడు, అయ్యా నన్ను కరుణించు. దేవుడు అన్నాడు, పిచ్చోడా నన్ను వదిలే, ఇంక అయిపోయిందని. లేదు, నన్ను ఆశీర్వదించు. నన్ను కొట్టినా పర్లా, నన్ను బాధించినా పర్లా, నా కాలు తుంటిగా నా తొడ ఎరగొట్టినా పర్లా, నన్ను మాత్రం దీవించవా అని ఏడుస్తూ అడిగాడు. అప్పుడు అన్నాడు దేవుడు, నీ పేరేంటని. ఏమంటే నీ పేరేంటి అన్నాడు. అక్కడ తండ్రితో పేరు అబద్ధం ఆడాడు. తండ్రి కళ్ళు కనబడిపోతే నా పేరు వేసావు అన్నాడు. అక్కడ అబద్ధం ఆడేశాడు. తండ్రితో నేను వేసానని చెప్పాడు. ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తాడు కానీ నిజం చెప్పేశాడు, నేను యాకోబును. వాట్ ఏ వండర్ఫుల్ పశ్చాత్తాపం చూడండి. నేను యాకోబును, నేను మోసగాడిని, నేను దొంగోడిని, నేను వ్యభిచారిని, తప్పుడోడిని, తప్పుడు పని చేసిన వాడిని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు జాలిపడి, పిచ్చోడా ఈరోజు నుంచి నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నావు. ఇశ్రాయేలుగా మార్చేశాడు దేవుడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డ, శిక్ష వచ్చిందా కంగారు పడొద్దు, బాధ వచ్చిందా కంగారు పడొద్దు, ఇబ్బందులో ఉన్నవా కంగారు పడొద్దు. కొన్నిసార్లు దేవుడే నిన్ను నేర్పుతానికి పెడతాడు. దేవుడే నీకు కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు చెడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు మంచి మార్గంలో ఉండాలనే దేవుడి ఉద్దేశం. అందుకే కొడతాడు, ఉతుకుతాడు, బాగుతాడు, కొలింలో పెడతాడు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, దేవుడు పెట్టిన శిక్షను తృణీకరించొద్దు, వద్దని అనొద్దు. ప్రభువా, నువ్వు ఏ శిక్ష పెట్టినా నేను సిద్ధమే, నువ్వు ఎటువంటి బాధ పెట్టినా నేను సిద్ధమే. నాకు ఎదుగుదల కావాలి, నా జీవితంలో నేను పైకి రావాలి, నా జీవితంలో నేను అభివృద్ధి చెందాలి. నువ్వు ఏ శిక్ష పెట్టినా పర్లా. చూడండి, పార్కులోకి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు కట్ చేస్తుంటారు. పెద్ద పెద్ద ఎదిగే మొక్కల్ని కొన్ని పార్కుల్లో గుండ్రంగా కనబడాలని కట్ చేస్తుంటారు. పెద్ద కత్తిరితో కట్ చేస్తుంటారు. ఎందుకు కట్ చేస్తామని ఒకవేళ ఆయన అడిగేవనుకో ఏమంటారంటే, ఈ పార్కులో ఈ మొక్క అందంగా కనబడాలని కట్ చేస్తాం. చుట్టుపక్కల ఇష్టానుసారంగా పెరిగిపోద్ది, పెరిగిపోయినప్పుడు మేము కట్ చేస్తాం. అవును, మన ఇష్టానుసారంగా వేసాలు వేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు కట్ చేస్తాడు మనల్ని. కట్ చేసి సరైన మార్గంలో పెడతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ, దేవుడు కోప్పడ్డాడని కంగారు పడొద్దు, దేవుడు శిక్షించాడని కంగారు పడొద్దు. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. అప్పుడు గొప్ప ఆనందంతో నింపబడతాం. అటువంటి నిరీక్షణ ప్రభునికి దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి.